హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఏం లేదండి, నిన్న సండే అని అలా బయటకు వెళ్ళామండి. వెళ్ళగానే మా వీధి చివరన ఇలాగ దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. నిజంగా ఇవన్నీ చూడగానే నాకు మా పాత ఏరియా దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ మిస్ అయ్యాను అనుకున్నాను. ఇలాంటివన్నీ అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. మా పాత ఏరియా అంటే కంచిపాలెం. అక్కడ ప్రతి మంత్ కూడా ఏదో ఒకటి ఇలాగా చేస్తూనే ఉంటారు. చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు చాలా లాంగ్ వచ్చాము అని చెప్పి బాధపడ్డాను. సో ఇవన్నీ చూడగానే అని చెప్పి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా వెళ్తుంటే చూసామండి ఇక్కడ తప్పెళ్ళు తాళాలు, పులి వేషాలు, ఇంకా నా ఫేవరెట్ కాళీమాత వేషాలు, ఇంకా ఇలాగ డ్యాన్సులు అన్నీ చేస్తూ దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి, అమ్మవారిని. మన ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. సో ఇలా వీడియో తీసి మీకు చూపించాలనిపించింది, వీడియో తీసానండి. మీలో ఎంతమందికి కాళీ అవతారాలు అంటే నాలా ఇష్టమో నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. నాకు నిజంగా ఆ బ్లూ డ్రెస్లో వస్తారు చూడండి కాళీమాత అవతారం, నిజంగా బాబ్రే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ చూపిస్తాను వీడియోలో మీకు. చూడండి ఇక్కడ తప్పెళ్ళు తాళాలు ఆడుతున్నారు, చూస్తున్నారా? అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసామండి. అక్కడ వీడియోస్ ఫొటోస్తో ఫుల్ అయిపోయింది, వచ్చేసారు. చూడండి అసలు ఆ రూపం కానీ ఆ మేకప్ కానీ నిజంగా మీకు చూడగానే ఏమనిపిస్తుందో కానీ నాకైతే ఒకేసారి బూమ్ బాంబ్స్లా వచ్చేస్తాయి. తన ఎక్స్ప్రెషన్ కానీ ఆ వేషంలో నిజంగా అది ఎంత వెయిట్ ఉంటాయో, అందరూ కూడా చాలా వెయిట్ ఉంటాయి అవి. ఎలా ఉంటారో కదా, అలాగ డ్యాన్స్ కూడా వేస్తారు. ఎంత ఇదిగా గెంతుతారంటే అబ్బా, అసలు నిజంగా చెప్పాలంటే యాక్సెప్ట్ అండి వాళ్ళకి. అంత ఇదిగా పెయిన్తో అలాగ గెంతుతూ వాళ్ళకి అలవాటు ఉంటుంది, కానీ చాలా పెయిన్ ఉంటుంది, వెయిట్ కూడా ఉంటాయి అన్నీ అవి. సో ఇదంటే నాకు చాలా ఇష్టం, అలాగే భయం కూడా అండి ఆ కాళీ అవతారం అంటే. చూడండి మీకు చూపిస్తాను ఆ రూపం కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ. చూసారా కళ్ళు, చూసారా అలా ఇస్తున్నారు ఎక్స్ప్రెషను. అలా ఆడుతూ మనం వీడియో తీసామంటే ఎక్స్ప్రెషన్ బాగుందని మన మీదకి ఒకేసారి ఇలా వస్తారండి వాళ్ళు. అసలు ఇదైతే ఇంకా చెప్పలేను. ఆ నిమిషం అయితే ఎంత భయంగా అనిపిస్తుంది, అంత భయం, అంత ఇష్టం కూడా నాకు. సో ఇలా వీడియో తీసానండి. అన్నీ కూడా ఇలా చాలా వరకు చాలా వెరైటీలు పెట్టారు వీళ్ళు. తప్పెళ్ళు తాళాలు, ముందు 2 బొమ్మలు పెద్దవి, తర్వాత ఈ కాళీ అవతారాలు, ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్స్, ఆ తర్వాత శివుడు అవతారం, ఆంజనేయ స్వామి అవతారం, ఇంకా మన కాంతారావు కూడా ఉందండి. ఆ మూవీ వచ్చిన కాడ నుంచి ఇది ఫేమస్ అయిపోయింది. మా వైజాగ్లో మాత్రం ఏ ఊరేగింపులు ఇలా జరిగినా కూడా ఇది కంపల్సరీ ఉంటుంది. ఇదివరకు కాళీ అవతారాలు ఉండేవి, ఇప్పుడు ఇవి ఫేమస్ అయ్యాయి. చూస్తున్నారా మన కాంతారా అవతారం. ఈ పిల్లలందరూ కూడా కాలేజీ పిల్లలు అనుకుంటా, మేబీ నేను అడగలేదు. అక్కడ బాగా ఫుల్ రష్ ఉంది. ఇక్కడ చూసారా ఎంతమంది శివుడు అవతారాలు వేసుకొని ఉన్నారో కదా, ఆ మిడిల్లో డ్యాన్స్ వేస్తున్నారు. మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ హనుమాన్ ఉన్నాడండి, పాపం తను అప్పుడు దాకా అలిసిపోయారు అనుకుంటా, రెస్ట్ తీసుకుంటున్నారు కూర్చొని. కానీ కూర్చొని కూడా స్టెప్పులు వేస్తున్నారు. ఇంకొండి అమ్మవారిని దర్శించుకోండి నాతో పాటు. ఎదురు అమ్మవారు, బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే అసలు మామూలుగానే చాలా అందంగా అనిపిస్తారు. నిన్న లైటింగ్లో అదైతే మెరిసిపోతున్నారు స్వామివారు అయితే. అంత అలంకరణ బాగా చేశారు, చాలా బాగా చేశారు స్వామివారి అలంకరణ. క్లాసికల్ డ్యాన్స్లు కూడా వేస్తున్నారు ఎదురు. ఇంక ఇక్కడ ఈ సాంగ్స్కి, ఈ పాటలకి ఇక్కడ మన పూజారులకు కూడా కొద్దిగా హుషారు వచ్చిందండి. రాముల వారి సాంగ్ పెట్టారు. ఇదిగోండి అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తున్నారు. వెనక వెంకటేశ్వర స్వామి. ఇక్కడంతా కాలేజీ పిల్లలు అందరూ కూడా చాలామంది ఉన్నారండి. అంతకన్నా జూమ్గా నేను తీయలేకపోయానండి, ఫుల్ రష్ ఉంది. నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కొన్ని పిక్స్ దిగాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.